మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతికి సమీపంలో ఒక డెడ్ బాడీ మిస్టీరియస్ గా మారింది. ఇక్కడ పడేసినటువంటి దృశ్యాలు గుర్తుపట్టలేని విధంగా యాసిడ్ పోసి వ్యక్తి ఎవరనే విషయాలు కూడా ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ కాలేదు. అయితే తెలియలేదండి, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అసలు గుర్తుపట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇంటర్వీనింగ్ నైట్లో పడేసినట్టుగా. రాత్రి నుంచి కూడా బాడీ ఇక్కడ ఉండడంతో కొంతమంది గుర్తించి మొహం పైన యాసిడ్ కూడా పోసినట్టు తెలుస్తుంది. అంటే ఏదైనా ఆధారాలు అయినా దొరికాయా? అయితే క్లూస్ టీమ్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేరుకున్నటువంటి నేపథ్యం. తిరుపతికి సమీపంలో ఒక డెడ్ బాడీ మిస్టీరియస్గా మారింది. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి హైవేలో ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపి ఇక్కడ పడేసినటువంటి దృశ్యాలు. అంటే మనం వీడియో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. బట్ ఆ వ్యక్తిని ఎంత దారుణంగా చంపారంటే, మొదటగా చంపేసిన తర్వాత ఆ వ్యక్తి మొహం పైన అంటే గుర్తుపట్టలేని విధంగా యాసిడ్ పోసి ఆ వ్యక్తిని ఈ ఒక్క ప్రాంతంలో తెచ్చి పారేసినటువంటి పరిస్థితి. ఇది నేషనల్ హైవేగా ఉంటుంది, చిత్తూరుకి వెళ్ళేటువంటి మార్గము. ఈ మార్గంలో నిత్యం వాహనాలు అయితే రద్దీగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఎందుకు ఈ వ్యక్తిని ఇలా పారేసి ఉన్నారనే విషయాలపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. పోలీసులు క్లూస్ టీమ్తో పాటు ఇక్కడ ఆధారాలన్నీ కూడా సేకరించారు. దాంతోపాటు కూడా ఆ వ్యక్తి ఎవరనే విషయాలు కూడా ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ కాలేదు. అయితే ఆ వ్యక్తి జోబీలో మాత్రం కేవలం ఒక 500 రూపాయల నోటుతో పాటు ఒక పేపర్ మీద తిరుపతి అని మాత్రమే రాసి ఉంది. సో దాన్ని మాత్రమే పోలీసులు ప్రస్తుతం సేకరించారు. సో దాని తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటివరకు కూడా లభించలేదని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సిఐ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఏమన్నా గుర్తించారా ఆయన గురించి? ఇంకా గుర్తు తెలియలేదండి, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొని వచ్చి పడేసినట్టుగా తెలుస్తోంది. దీన్ని పూర్తిగా మిస్సింగ్ కేసులు, వారం రోజుల నుంచి మిస్సింగ్ కేసులు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మొహం పైన యాసిడ్ కూడా పోసినట్టు తెలుస్తుంది. అంటే ఏదైనా ఆధారాలు అయినా దొరికాయా? ముఖం పైన యాసిడ్ పోయడం వల్ల దాన్ని అసలు గుర్తుపట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. కేసులను బట్టి ముందుకు వెళ్తామండి. సార్ ఎప్పుడు పారేశారని తెలుసు? ఇది మ్యాక్సిమం నిన్న 19వ తేదీ నైట్ నుంచి మార్నింగ్ 20వ తేదీ మార్నింగ్ అవర్స్ లోపల మిడ్ నైట్ ఇంటర్వీనింగ్ నైట్లో పడేసినట్టుగా తెలుస్తుంది. వ్యక్తి ప్యాకెట్లో కానీ ఎలాంటి ఆధారాలు ఏం దొరకలేదండి, పాకెట్లో ఏం లేవు. ప్రస్తుతానికి అయితే వ్యక్తిని అన్ఐడెంటిఫైడ్ బాడీగానే చూస్తూ ఉన్నారు. అయితే క్లూస్ టీమ్ అదే రకంగానే పోలీసులు అందరూ కూడా వివరాలు అయితే సేకరించారు. బట్ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. అయితే నిన్న చంపి వేసినట్టయితే మాత్రం గుర్తిస్తున్నారు. అది కూడా నేషనల్ హైవేకి అతి సమీపంలోనే ఈ బాడీ అయితే ఐడెంటిఫై అయింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా బాడీ ఇక్కడ ఉండడంతో కొంతమంది గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. అయితే క్లూస్ టీమ్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఎవరు ఈ వ్యక్తి, అసలు కనీసం పాకెట్లో తన ఐడెంటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక్కటి కూడా కనిపించట్లేదు. దాంతోపాటు కూడా ఇది మనం చూడొచ్చు, నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆ వ్యక్తి బాడీ కనిపించిందంటే అసలు ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొని వచ్చి వేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి మొహం భాగం ఒకసారి గమనిస్తే కంప్లీట్గా ఏదైతే యాసిడ్ పోసి మొహం గుర్తుపట్టలేని విధంగా కూడా చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఎవరనే విషయాలపైన ఇప్పటివరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది కాబట్టి బాడీని ఇప్పటికే మార్చురీకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఎవరు అనే దానిపైన కూడా ఇప్పటికే అన్ఐడెంటిఫైడ్ బాడీగా గుర్తించారు కాబట్టి దానిపైనే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఇన్వెస్టిగేషన్ తర్వాత వ్యక్తి ఎవరు, అసలు ఎక్కడ చంపారు, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చి వేశారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ తిరుచానూరు పిఎస్ లిమిట్స్లో చంద్రగిరి సబ్ డివిజన్లో ఈ హైవే పక్కమ్మటే మన నేషనల్ హైవే రేణిగుంట నుంచి చిత్తూరు వైపు వెళ్ళే నేషనల్ హైవే పక్కమ్మటి భీమవరం రుచులు అని చెప్పి మన భీమవరం
రుచులు అని చెప్పి ఒక డాబా హైవే పక్కన ఉన్న రెస్టారెంట్ ఉంది డాబా, దాని పక్కమ్మటి ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీని ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా మనకి ఆనవాళ్ళు ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఉండేదానికోసం యాసిడ్ పోసినట్టుగా కూడా ఫిజికల్ ఫీచర్స్ ఏమి కనపడకుండా అవి స్క్రీనింగ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దాని గురించి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం దీన్ని బట్టి మిగతా వివరాల్లోకి వెళ్ళి బాడీని ఇమీడియట్గా ట్రేస్ చేసేదానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఎంత వయసు ఉండొచ్చు సార్? దరిదాపు ఒక 35, అరౌండ్ 35 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. ప్రాథమికంగా అతని జేబులో తిరుపతి అని చెప్పి రాసి చిన్న నట్ట ముక్క పెట్టారు, అది కూడా ఎవరో పెట్టినట్టుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి ఉన్న క్లూస్ ప్రస్తుతానికి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుంటారు.